వీళ్ళకి లాఠీతో బుద్ధి చెప్పి జీవితాంతం జైల్లో చిప్పుకుడు తినేలా చేస్తారు. కానిస్టేబుల్స్, వాళ్ళని అరెస్ట్ చేయండి. అక్క, ఆంటీ, సుందరం వెల్డన్ ఈశ్వరి, నీ మీద పడ్డ మర్డర్ కేసుని ఎంతో చాకచక్యంగా సాల్వ్ చేసి నిన్ను నువ్వు సేవ్ చేసుకోవడమే కాకుండా అటు మీ ఫ్యామిలీని ఇటు సంతోషం కూడా కాపాడి నీ గ్రేట్నెస్ ఏంటో అందరికీ తెలిసేలా చేశావు. థ్యాంక్ యూ సార్. నా వాళ్ళని కాపాడుకోవటం కోసం ఎంతకైనా తెగిస్తాను. ఎవరితో లేన పోరాటం నా బాధ్యత అనుకుంటాను. నేను అదే చేశాను. భర్త చెడుదారిలోకి వెళ్లకుండా కాపాడుకొని అర్ధాంగి అంటే ఎలా ఉండాలో చూపించావు. అమ్మాయి అంటే ఎలాంటి ధైర్య సాహసాలు ప్రదర్శించాలో అందరికీ తెలిసేలా చేసి నువ్వొక రోల్ మోడల్ అయ్యావు. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. కుటుంబమే వద్దనుకునే కంగ్రాచులేషన్ సంతోష్. థ్యాంక్ యూ. వస్తాను. మన కొడుకు మీద ప్రేమతో సుందరమూర్తి బాగుండాలి అనే ఉద్దేశంతో నిప్పు లాంటి ఈశ్వరుని అవమానించానండి. నన్ను అమ్మగా చూసుకున్న కోడలికి మనోవేదన మిగిల్చాను. బంగారం లాంటి కోడల్ని సొంత వాళ్ళ మాటలు విని ఇంట్లోంచి వెళ్ళగొట్టాలని చూశాను. నా పాపాలకి నివృత్తి లేదు. ఈశ్వరుని చూడాలంటే ముఖం చెల్లట్లేదంటే అదే బాధపడకండి అత్తయ్య. దేవుళ్ళే చెప్పుడు మాటలు నమ్మాల్సి వచ్చిందని మనం చాలా సార్లు వింటూ వస్తున్నాం. అలాంటిది మానవ మాత్రం మనతో పెద్ద మాటలు ఎందుకు అత్తయ్య? మీరు పేరుకే అత్తయ్య కానీ నాకు తల్లి లాంటి వారు. పిల్లలు తప్పు చేశారని వాళ్ళని సరైన మార్గంలో పెట్టడానికి దండిస్తే ఆ పిల్లలకి తల్లి మీద ద్వేషం ఎందుకుంటుంది చెప్పండి అత్తయ్య. ఈ రోజుతో ఈ ఇంటికి పట్టిన గ్రహణం విడిపోయింది. ఇక నుంచి మన ఇంట్లో ప్రతి రోజుని పండుగలా జరుపుకోవాలి, సరేనా? అభి అభి ఏడు అభి, ఊరుకో. నా చెల్లెలు ఎలాంటిదో నాకు బాగా తెలుసు. నేను ప్రణతి వాళ్ళు రెచ్చగొట్టి నా మీద ద్వేషం పెంచుకునేలా చేశారు. అంతే తప్ప నీకు నా మీద గౌరవమే కానీ ద్వేషం ఎప్పటికీ రాదు. అత్తయ్య, పాపం చిన్నయ్య అపరాధ భావంతో కుమిలిపోతూ ఉంటుంటారు. పదండి, మనం వెళ్ళి చిన్నయ్యని ఓదార్చి సర్ది చెప్తాం. లేదంటే అలాగే ఆకలితో ఉండిపోయి కడుపు మార్చుకుంటాడు. నేను ప్రణతితో ఫిజికల్ గా కమిట్ అయ్యి సరిదిద్దుకోలేని తప్పు చేశాను. అంత చేసినా సరే ఈశ్వరి నేను ఏ తప్పు చేయలేదని నమ్ముతోంది. నేను చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తమే లేదు. నాకు అసలు ఈశ్వరి మొహం చూసే అర్హత లేదు. నేను ఇంటి నుంచి ఈశ్వరిని వెళ్ళిపోవాలి. ఇంకెప్పుడు ఈశ్వరికి కనిపించినంత దూరం వెళ్ళిపోవాలి. నా దారికి అదు రాకేషు, ప్లీజ్. చిన్నయ్య, నేను చెప్పేది విను చిన్నయ్య. ప్రణతి విషయంలో నువ్వు ఎలాంటి తప్పు చేయలేదు. ప్రణతిని కావాలని నిన్ను తన గ్రిప్లో పెట్టుకోవాలని ప్రెగ్నెంట్ డ్రామా ఆడింది. నిజం చిన్నయ్య, నువ్వు ఏ తప్పు చేయవని చెయ్యలేవని నాకు తెలుసు. అందుకే నీ మీద
మీద ఉన్న నమ్మకంతోనే పోలీసులని ఇక్కడికి తీసుకొచ్చే ముందే వాళ్ళ హెల్ప్తో ప్రణతి ఇంటి సీసీ ఫుటేజ్ని చెక్ చేయించాను. అక్కడ నువ్వు నమ్మలేని నిజాలు దొరికాయి. కావాలంటే నువ్వే చూడు. ఆ ప్రణతి నిజ స్వరూపం ఏంటో నీకే తెలుస్తుంది. అమ్మయ్యా, ఇప్పుడు నా కొడుకు ఏ తప్పు చెయ్యలేదు అన్న నిజం తెలిసింది. బాబు సంతోష్, తాతయ్య ఎక్కడికి బయలుదేరారు? మీ ఆరోగ్యం మెరుగవ్వాలని ఇన్ని రోజులు ఇక్కడ ఉన్నాం బాబు. ఇప్పుడు మీ ఆరోగ్యం మెరుగుపడింది, అందుకనే మా అవసరం మీకు లేదని వెళ్ళిపోతున్నాం బాబు. అలా అంటారేంటి తాతయ్య? నేనెవరో తెలియకుండానే నాకు ప్రాణదానం చేశారు. మీ ఆస్తులు అమ్మి మరీ నాకు వైద్యం చేయించారు. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. అయిన వాళ్ళు నాకు ఎప్పుడూ దూరం అయ్యారు. ఏమీ కాని వాళ్ళు సొంత మనిషిలా కాపాడుకున్నారు. ఇప్పుడు నా ఆరోగ్యం బాగుపడింది. మీరెక్కడికి వెళ్లాల్సిన పని లేదు. మనందరం ఇక్కడే కలిసి ఉందాం. అది కాదు బాబు, మీకు బరువు అవ్వకూడదన్నది మా ఉద్దేశం. మీరు నాకు బరువు కాదు తాతయ్య, దేవుడిచ్చిన ఆప్తులు. మీకు అభ్యంతరం లేకపోతే శ్రావణిని నేను పెళ్లి చేసుకుంటాను. శ్రావణి, సంతోష్ అంటే నీకు ఇష్టమేనమ్మా? థ్యాంక్ యూ శ్రావణి, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను నా కళ్ళలో కాదు, గుండెలో పెట్టుకుని చూసుకుంటా. నీ కళ్ళలో కన్నీళ్ళు వస్తే సంతోషంతో రావాలి గాని బాధతో రాకుండా చూసుకుంటా. సంతోష్ సార్కి శ్రావణి సరైన జోడి. వాళ్ళ జంట చూడముచ్చటగా ఉంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా పెళ్లి చేసేద్దాం. సంతోష్ చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు.